ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, సర్వయుగములకు ఇప్పుడు కర్తవైన మా తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ దయా సంకల్పాన్ని బట్టి తండ్రి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ఏక తండ్రి ప్రభా, ఉదయకాల సమయంలో వాక్యం చదువుచుండగా ప్రభా మీరు మా మధ్యలో ఉండి మహిమ పొందండి నాయన. దీని ద్వారా అనేకులు విని ప్రభా నాయన రక్షణ పొందినట్లు నాయన వారికి సహాయకరంగా నాయన ఉండినట్లు ఈ యొక్క వాక్యాన్ని దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామమున నడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? గ్రహింపలేనిటువంటివి గొప్ప సంగతులను దేవుడు మనకు బయలుపరిచే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే మనం మొరపెట్టాలి. మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి మన మొరను ఆలకించే దేవుడు. దావీదు మహారాజు గారు కూడా ప్రభువా మొరపెడుతూ వచ్చినాడు. మొరపెట్టినప్పుడు ఏమని మొరపెడుతూ ఉన్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 61 మొదటి వచనం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా నాకు మొరపెట్టుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నానని దావీదు మహారాజు గారు మొరపెడుతూ ఉన్నారు. దావీదు రాజు వలె మనం కూడా అన్ని విషయముల కొరకు మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఇర్మియా గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుడు మనకి మన ప్రార్థన ఆలకించి, మన మొరను ఆలకించి మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే యోబు గ్రంథంలో కూడా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. క్షేమకాలమున మరణం నుండి, యుద్ధమును ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు క్షేమం నుంచి తప్పించే దేవుడు, మరణం నుంచి తప్పించే దేవుడు. యుద్ధమును ఖడ్గబలమును మన యుద్ధకు రాకుండా ఆయన సహాయం చేసే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా మన నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో మనతో మాట్లాడుతూ వచ్చాడుగా దేవుడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుడి సన్నిధిలో నిత్యము నిలిచి దేవునితో మాట్లాడాలి, మొరపెట్టాలి. మన అవసరతల కొరకు, మన అక్కర్తల కొరకు, మనకు కలిగి ఉంటున్న ప్రతి బలహీనత కొరకు దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు మనం మొరను ఆలకించి మనకు క్షేమం రాకుండా దేవుడు మనల్ని కాచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అది ఎటువంటి కష్టమైన, నష్టమైన, మరణమైనను, దుఃఖమైనను, బాధ అయినను, వ్యాధి అయినను, ఏదైనప్పటికను మనం మొరపెట్టమంటా ఉన్నాడు యేసుప్రభు వారు. మనం మొరపెడితే మన మొరను ఆలకించి యేసయ్య మనకి సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందును బట్టి మనం కూడా నిత్యం ఏం చేయాలంటే దేవునితో సహవాసం కలిగి దేవుడి సన్నిధిలో నిలిచి మోకాళ్ళ మీదకి వచ్చి మనం ప్రార్థించి అడిగినప్పుడు మనకు సహాయం చేసే దేవుడిగా మన దేవుడు ఉంటా ఉన్నాడు అనమాట. అందును బట్టి దేవుడిని మహిమపరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, నా తండ్రి ప్రభు యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. నాయన నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ వాక్యం వింటుండగా తండ్రి బిడ్డల హృదయంలో మీరుండి మహిమ పొందండి తండ్రి. వారు ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ దుఃఖంలో ఉంటున్నారో నీ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి వారిని ఆదరించి బలపరచమని, ఈ యొక్క వింటున్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.